అందరికీ నమస్తే. మొదలే పాలన అస్తవ్యస్తం. ఒక పక్క వానలు, వరదలు, తడిచిపోతున్న ఒడ్లు, ధాన్యం, మక్కలు, పత్తి, రైతులంతా పరిశానలో ఉన్నారు. జనమంతా పరిశానలో ఉన్నారు. ఈ తుఫాన్తోన ఇంట్లోకెళ్ళి కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. లోతట్టు ప్రాంతాల్లో లేకపోతే అక్కడక్కడ వాగులు, వంకలు అవన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ప్రభుత్వానికి ఇవేం పట్టలే. ప్రభుత్వం ముందరున్న ఏకైక పని జూబ్లీహిల్స్ ఎలక్షన్. వాళ్ళ షెడ్యూల్ చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది. ఇదేమన్నా రాష్ట్ర వ్యాప్త ఎన్నికన ఒక ప్రభుత్వము మొత్తం కదిలిపోవడం ఏంది? ఒక చిన్న ఉప ఎన్నిక, ఒక 4 లక్షల నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నిక. అది ఆ ఉప ఎన్నిక కోసం సీఎం, మినిస్టర్లు మొత్తం 10 రోజులు అవుట్. 31వ తేదీ నుంచి ఎలక్షన్ ప్రచారం అయిపోయే వరకు ఎవరు ఎటు పోవద్దంట. సీఎం ఆదేశాలు. మళ్ళీ ఆ వరద కాడికి పోయి మీరు అక్కనే ఉండండి రైతుల దగ్గర అంటే అదొక ఆదేశం. మీరు ఆ రైతులకు సాయంగా అక్కనే ఉండండి, ఎట్టెట్టయితే చూద్దాం మీరు ఎమ్మెల్యేలు పోండి అంటే అదొక ఆదేశం. దానికోసం ప్రభుత్వం ఎప్పుడూ ఆదేశాలు జారీ చేయాలి. జనాలు కష్టాల్లో ఉన్నారు, మీరు పలానా ఎమ్మెల్యేనో పలానా మినిస్టరో పోయి ఆనే వండుకోండి, ఆనే తినండి, ఆనే ఉండాలని ఎప్పుడూ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రాలేదు, సీఎం నుంచి. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం మీరు ఉండాలి ఖచ్చితంగా అని ఆదేశాలు జారీ చేశారు. ఇక అసలు వీళ్ళకు పరిపాలన కన్నా ఎలక్షన్స్ ఇంపార్టెంట్. ఎలక్షన్స్ ఇంపార్టెంట్ అన్న కన్నా జూబ్లీహిల్స్లో వీళ్ళ సిచ్యువేషన్ ఏందో అద్దంలో కనిపించినట్టు కనిపిస్తుంది. అన్ని విషయాలు చూపిస్తాను నేను. వీళ్ళని బీహార్ నుంచి కూడా, బీహార్ ఎలక్షన్స్ ప్రచారం నుంచి కూడా పంపించేసి మీరు వద్దు అని. ఆడ మొత్తం నెగిటివ్ అవుతుంది. రేవంత్ రెడ్డి పేరు చెప్తే మొత్తం అటుకెళ్ళి ఉరుకులాడుతున్నారు బీహార్లో. మొత్తం స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ తీస్తే ఈయన పేరు తీసేసిండ్రు రేవంత్ రెడ్డిది. ఈ గవర్నమెంట్ నుంచేమో మస్తు డబ్బులు ఖర్చు పెట్టి పేపర్ యాడ్లు ఇప్పించిండ్రు. ఈ గవర్నమెంట్ నుంచే దగ్గర ఇక్కడ నుంచి అక్కడికి ఒక 40-50 కోట్ల రూపాయలు 100 కోట్లు అయినాయి. మొత్తం ఒక 2 నెలల ముందు నుంచే పేపర్లకు యాడ్లు ఇప్పించారు. ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డిని ఆ లిస్ట్కి వెళ్ళి తీసేసిండ్రు. ఈయన చూస్తేనేమో ఈడ మేము 10 రోజులు బిజీ అని చెప్తున్నారు. అన్ని విషయాలు మాట్లాడదాం. ఇది జనాలకు తెలవాల్సిన అవసరం ఉంది. మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన ట్యాక్సులతో నడుస్తున్న ప్రభుత్వము ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం పరిపాలన కాకుండా ఎలక్షన్నే ఇంపార్టెంట్ ఎందుకు అనుకున్నది, అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నా వెనక ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఇదంతా జూబ్లీహిల్స్ ఆనరబుల్ సీఎం షెడ్యూల్ అంట. ఇది అంటే 31 నుంచి 9వ తారీఖు దాకా షెడ్యూల్ ఇచ్చారు. ఇంకా అయిపోయింది, ఇంకే ఉన్నది 10 రోజులు. ఇదొక 10 రోజులు, మధ్యలో ఒక రోజు అప్పుడు గ్యాప్. 31, 1, 4, 5, తర్వాత 8, 9 అంటే ఇంక ఈ 10 రోజులు ఖతం మొత్తం ఎలక్షన్. ఇక మంత్రులు కూడా, మంత్రులు తెలుసా, ఒక్కొక్క డివిజన్ అంటే ఒక కార్పొరేటర్ ఉంటాడు డివిజన్కి. ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులు ఇన్ఛార్జీలు, 2 మంత్రులు. యూసుఫ్గూడ డివిజన్కి అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. ఇంకో డివిజన్కి కోమరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకో డివిజన్కి తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి. మొత్తం అందరు మినిస్టర్లు అన్ని డివిజన్లకి ఇన్ఛార్జీలు పెట్టేసిండ్రు. అంటే ఇప్పుడు రేపు కష్టం వస్తే ఈ మంత్రులు రారు, ఎవ్వరు రారు. ఇంకా ఎమ్మెల్యేలు మేమేడ వెనకబడతామో ఏమో, మళ్ళీ ఆయన కనబడితే కష్టమని వాళ్ళకి సంబంధం లేకనే పోయి అట్లా తిరుగుతున్నారు. వాళ్ళు గల్లీలు తిరుగుతున్నారు, ఆ మంత్రులు వెనక నిలబడికి పోతున్నారు ఎమ్మెల్యేలు. ఏందంటే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలంటే నవంబర్ 9వ తేదీ వరకు హైదరాబాద్ వదిలి వెళ్ళొద్దు. ఎవరన్నా వానలు పడుతున్నాయి, వరదలు పడుతున్నాయి, మీరు పోయి కాన్స్టిట్యున్సీలో ఉండండి, హైదరాబాద్ ఉండొద్దు, జనాలకు అండగా ఉండండి, జనాలకు సేవ చేయండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం దగ్గర నష్టపోతే నష్టపరిహారం కట్టిన కూడా పైసలు లేవు. మొన్న కామారెడ్డి జిల్లాలో మొత్తం వాన వచ్చి, వరద వచ్చి మొత్తం పంటలు పోయినాయి. అక్కడ జనాలంతా అస్తవ్యస్తమైతే సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల తర్వాత చూసి వచ్చిండు. ఇప్పటిదాకా అన్నా ఇయ్యలే, రూపాయి కూడా ఇయ్యలే వాళ్ళకి. ఏకంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకు లేఖ రాసిండు, 100 కోట్లు ఇవ్వండి మాకు రైతులకు సాయం చేయనికని. అంత దారుణమైన సిచ్యువేషన్. ఆడికి పోయి ఉండండి, కనీసం అండగా ఉండండి చెప్పాల్సింది పోయి మీరు హైదరాబాద్నే ఉండండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు హైదరాబాద్ వదిలి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి. మంత్రులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలని ఆదేశాలు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మంత్రులకు సహాయంగా పనిచేయాలని తెలిపిన రేవంత్ రెడ్డి. అంటే ఎమ్మెల్యేలు కూడా ఇన్నే ఉండాలన్నమాట. ఇంకా పరిపాలన ఎక్కడుంది, గవర్నమెంట్ ఎక్కడుంది అంటే వీళ్ళకి ఏం ఇంపార్టెంట్ కాదు ఇవన్నీ. వీళ్ళకు ఓన్లీ ఎలక్షన్, జూబ్లీహిల్స్ ఎలక్షన్. ఆడికి గెలవకపోతే ముఖ్యమంత్రి సీటు ఊసిపోతుందని అన్నంత భయం అవుతుంది అనమాట. ఆయన ముఖ్యమంత్రి దింపేస్తారేమో అన్నంత టెన్షన్ ఉన్నాడు. కాన్స్టిట్యున్సీలో ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ ఉంటే ఒక మంత్రో, 2 మంత్రులు, 3 మంత్రులు చూసుకుంటారు. ముఖ్యమంత్రి ఒక 10 రోజులు మొత్తం షెడ్యూల్ మొత్తం అసలు అన్నీ వదిలేసి అన్నీ ప్రచారం చేయాలనుకుంటున్నాడు అంటేనే అది వ్యవహారం చాలా డేంజర్ సిచ్యువేషన్ ఆయన ఉన్నాడు అనిపిస్తుంది. ఎలక్షన్ కాదు, ఓ ఎలక్షన్లో గెలవచ్చు, ఎలక్షన్లో ఓడిపోవచ్చు, అధికార పార్టీకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. కాకపోతే వీళ్ళకి మైనస్ ఉంది. వీళ్ళు జూబ్లీహిల్స్నే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, జూబ్లీహిల్స్లో కూడా ఏం చేయలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయలేదు కదా, రోడ్లు వేసింది లేదు, బిల్డింగ్ కట్టింది లేదు, పని చేసింది లేదు, పాడి చేసింది లేదు. జూబ్లీహిల్స్లో ఆయనతో చేయలేదు. జూబ్లీహిల్స్లో కూడా ఏమీ లేదు. ఈ 2 years అయింది దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ కొన్నప్పుడు మీరు చేసి ఏమీ అయినప్పుడే ఈ హడావిడి ఎక్క ఉత్తదానికి ఊపుడు ఎక్కువ అన్నట్టు. వీళ్ళు ఇప్పుడు ఏమి లేని దానికి ఒక్కొక్క డివిజన్కు కార్పొరేటర్ ఎలక్షన్స్లో కార్పొరేటరే ఆయన్నే ప్రచారం చేసి ఆయన్నే గెలుస్తాడు ఎవరెవరు. అంటే ఒక కార్పొరేటర్ ప్రచారం చేసే స్థాయిలో మంత్రులు దింపిండ్రు, మంత్రులు దింపుతారు అనమాట. అంటే వీళ్ళు పోయి ఇంకా ఏ శాఖ వాళ్ళ శాఖల రివ్యూ లేదు, రాష్ట్ర వ్యాప్త రివ్యూలు లేవు, కష్టాలు లేవు, ఏం లేవు. రేపు 3వ తేదీ నుంచి కాలేజీలు బంద్ చేస్తామన్నారు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే. 3వ తేదీ నుంచి అల్టిమేటం ఇచ్చిర్రు. 10వ తారీఖు నాడు లక్షల మంది విద్యార్థులను తీసుకొచ్చి ఇందిరా పార్క్ ఆడికి వస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటిదాకా సింగిల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. మీరు రాకంటే మేము చూసుకుంటాం, 3వ తారీఖు ఎందుకు, మీకు రేపే డబ్బులు ఇస్తున్నాం, ఇంకో ఇన్ని ఇస్తున్నాం, రేపు మళ్ళీ ఇస్తాం లేదు. దాని మీద రివ్యూ లేదు. ఇంకా మొత్తం అక్కడనే మొత్తం జూబ్లీహిల్స్ ఎలక్షన్. ఈ జనాలు ఏమైనా పోనీ ఒక కాన్స్టిట్యున్సీ, మనకి ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళే దేవుళ్ళు. మిగతా 118 కాన్స్టిట్యున్సీల జనం ఎవరు దేవుళ్ళు కాదు. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ మాత్రమే దేవుళ్ళు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ఆడికి వస్తూ రావడం తెలియదు. ఒక ఉప ఎన్నిక కదా, కొట్లాడతారులే, లీడర్లు కొట్లాడతారు, కార్యకర్తలు కొట్లాడతారు. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు, మొత్తం 15 మంది ఇంకా దింపుర్రి. రాహుల్ గాంధీ కూడా దింపుర్రి. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కూడా దింపేసారనుకో ఇంకా మంచిగా ఉంటుంది, దేశవ్యాప్తంగా పరుగు బాగుంటుంది మీకు. ఈ 10 రోజుల ముందు మళ్ళీ 2 రోజులు, ఇంకా రేపు ఎల్లుండి కూడా ఏమి ఉండదు. పాలన పడకేసినట్టే, పాలన ఆగిపోయిందని చెప్పాలి. నో గవర్నమెంట్, ఇంకా ఓన్లీ ఎలక్షన్ ప్రచారం. ప్రభుత్వము జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుంది, వాళ్ళ కోసం మాత్రమే ఉంటుంది అన్నమాట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రమే వీళ్ళు పరిమితం అవుతారు. దీనివల్ల ఏమర్థమవుతుందంటే జూబ్లీహిల్స్ గెలవకపోతే కుర్చీ కదిలిపోతుందేమోనంత భయం ఉన్నట్లుగా వీళ్ళ మూమెంట్ చూస్తే అర్థమవుతుంది. వీళ్ళ వ్యవహార శైలి చూస్తే జనం ఎవరైనా అట్లే అర్థం చేసుకుంటారు. లేకపోతే అందరిని దిగుతారు. ప్రజల కోసం ఇచ్చిన పదవులు ఇప్పుడు పార్టీ కోసం ఉపయోగించుకుంటున్నారు అనమాట. పార్టీ ఇంపార్టెంట్, ప్రజలు ఇంపార్టెంట్ అసలే కానే కాదు. ఒక ఉప ఎన్నిక కోసం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కదలడం అంటేనే ఇది ఒక అధికార దుర్వినియోగం. ఒక ఉప ఎన్నిక అంతే. మీరు అంత బాగా చేసి ఉంటే గెలుస్తారు కదా, ఇన్ని తిప్పలు ఎందుకు? మీరు అన్నీ చేసామని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే మీరు ఏం చేయలేదని కూడా అర్థమవుతుంది. మీరు ఇంతమంది ఇంత మూకుమ్మడిగా ముఠా దిగుతున్నారంటే మీరు ఏం చేయలే ఈ 2 సంవత్సరాలు. ఏదో పోయి నయానో భయానో అందరిని దింపేసి ఏదో ఒకటి చేసి కింద పడి మీద పడి ఏదైనా చేద్దామని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ప్రజల పాలన కన్నా అసలు కాంగ్రెస్ క్యాడరే పనిచేస్తలేదు. సింపుల్గా చెప్పాలంటే కాంగ్రెస్ క్యాడరే మొత్తం దివాలా తీసింది. ఈ గవర్నమెంట్తో అయ్యేది కాదు, పోయేది కాదని. దాంతోనే మంత్రులు దింపుతుర్రేమో బహుశా. ఇంకా మంత్రులు అంటే పదవులు ఉన్నారు కాబట్టి మంత్రులు పోతే 4 పైసలు ఖర్చు పెట్టుకుంటారు, 4 తిరుగుతారు, ఇక ఏమైనా నడుస్తుందని. ఇట్లాంటి చర్యలే ప్రభుత్వం మీద జనాలకు విసుగు, ఒక అసంతృప్తి కలిగిస్తాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరిస్తారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళ రెస్పాన్స్ ఏంది, అవే వీళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేసేది. ఇంకా వేరే ఎవరో చెప్తే క్యారెక్టర్ డిసైడ్ కాదు. ఇంకా వీళ్ళ క్యారెక్టర్ సమస్య వచ్చినప్పుడు పారిపోతున్నారు, ఎలక్షన్ రాగానే వచ్చేస్తున్నారు అందరూ. వాన పడంగానే వెళ్ళిపోతారు, కనబడరు. వరద రాగానే ఎవరు కనబడరు. ఒడ్లు కొట్టుకుపోతున్నాయంటే పలకరించరు, పట్టించుకోరు. ఎలక్షన్స్ అంటే మాత్రం అందరూ ఒకే దగ్గర గుమ్మి కుడతారంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంది వీళ్ళు చేసే రాజకీయమే తప్ప జనాలకి ఏం సంబంధం రాజకీయాలతోనా? జనాల సమస్యలేమో పక్కకు, ఎలక్షన్ మాత్రమే ముందుకు. అట్లే కనిపిస్తుంది వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. ఇక వీళ్ళు 10 రోజులు పోయిన తర్వాత అధికారులు ఎందుకు పనిచేస్తారు? ఇక ఫైళ్ళు అక్కడనే ఆగిపోతాయి. ఫైళ్ళు ఏమైనా ఉంటే ఫైళ్ళు లేవు, పాలన గాలికి అంతే. ఇక దానికి వీళ్ళకి రాజకీయం తప్ప వేరే అవసరం లేదు. ఏ ఫైలు మూమెంట్ కావు. ఇంకా సీఎంఆర్ చెక్కులు అట్లే ఆగిపోతాయి. 10 రోజులు కథం, అవే అన్నీ ఆగిపోతాయి. ఇక ఎవరికైనా బిల్స్ ఇచ్చేటుంటే అవన్నీ ఆగిపోతాయి. ఇక ఏమేమి ఆగిపోతాయో, అసలు ఉద్యోగులకు జీతాలు కూడా ఇస్తారో ఎవరు తెలియదు ఇప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎనీవే వీళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే వీళ్ళకి 3-4 పాయింట్లు వెరీ క్లియర్గా అర్థమవుతున్నాయి. ఒకటి, ఇక్కడ గెలవడం చాలా కష్టం అన్నట్టుగా అర్థమవుతున్నట్టు ఒక సిమ్టమ్ కనిపిస్తుంది. రెండవది, ఇక్కడ ఓడిపోతే చాలా శాల్తీలు లేస్తాయి అనేది కూడా ఒకటి అర్థమవుతుంది. చాలా కుర్చీలు కదులుతాయి అనేది కూడా రెండో పాయింట్. సరే ఏమైనా కానీ ఏమైనా ఉండని, వీళ్ళు అభివృద్ధి చేయకపోవడంతోనే కదా ఈ సమస్య వచ్చింది. వీళ్ళు ఒకవేళ 2 సంవత్సరాల రాష్ట్రం అంతా అభివృద్ధి, జూబ్లీస్లో కూడా అభివృద్ధి చేసింటే ఇంతమంది ఇన్ఛార్జ్ని పెట్టాల్సిన అవసరం లేకుంటుండే. ఇక రేవంత్ రెడ్డి పరిపాలన ఇట్లా ఉంది. వీళ్ళకు పరిపాలన వీళ్ళు పాలకులుగా పనికిరారు, కేవలం రాజకీయాల కోసం మాత్రమే పనికొస్తారు అని క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.